పెళ్ళైన దాచి మళ్ళీ పెళ్ళంట నిందితురాలు ఇందిర 8.5 తులాల బంగారంతో బదువు పరారి ఇప్పటికే ఆమెకు వివాహం కుమార్తె కూడా పెళ్ళైన 2 రోజులకే బయటపడ్డ భాగవతం మ్యారేజ్ బ్యూరో మాటలు నమ్మి నట్టెట మునిగిన వరుడు వరంగల్లో ఘటన 4గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవి అందుకనే పెళ్లి కావాల్సిన వాళ్ళందరూ జాగ్రత్తగా తొందరగా వీలైతే ఇట్లాంటివి నడుస్తుంటే చూసుకోరు పెళ్ళయింది పిల్లల తర్వాత కూడా తెలియదానే అమ్మ ఏంది వ్యవస్థ ఒక నిమిషం ఉండు భర్తను కడచేసిన భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య నిజామాబాద్ జిల్లా 8.5 తులాల బంగారంతో వధువు పరారి వివాహమైన ఆమెకు కుమార్తె కూడా మ్యారేజ్ బ్యూరోను నమ్మి మోసపోయిన వరుడు 4గురిపై కేసు నమోదంట ఆమెకు ఇదివరకే పెళ్ళయింది ఓ కుమార్తె కూడా ఉంది కానీ ఆ విషయాన్ని దాచి మ్యారేజ్ బ్యూరో ద్వారా ఓ యువకుడు పెళ్లి చేసుకుంది 2 రోజులకే విషయం బయటపడడంతో బంగారం నగదు పరారైంది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా సోమవారం బయటకు వచ్చింది బాధితుడు పోలీసుల కథనం ప్రకారం చౌటపల్లి గ్రామానికి చెందిన 31 ఏళ్ల మట్టపల్లి దేవేందర్ రావు అంట వ్యవసాయదారు ఆయన పెళ్లి సంబంధాల కోసం వరంగల్లో మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ రామారావు దంపతులను సంప్రదించారు వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నిమిష కవి ఇందిర ప్రొఫైల్ చూపించారు ఆమె నచ్చడంతో మ్యారేజ్ బ్యూరో ద్వారా సంప్రదింపులు జరిపారు గత నెల 21న వరంగల్ మామునూరులో ఫంక్షన్ హాల్లో 4 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఘనంగా వివాహం చేసుకున్నారంట అయితే పెళ్లి సమయంలో ఇందిర తల్లి తప్ప ఆమె తరపు బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఎవరు రాదు కాదు ఇట్లట్లుంటుంది పెళ్ళైన తర్వాత చాలా ఉంటాయి మధ్యలో ఎంగేజ్మెంట్ ఉంటుంది ఓ మాట ముచ్చట ఉంటుంది ఆ ఎంగేజ్మెంట్కు ఎవరు రాకుండా ఒకతే వచ్చినప్పుడు కూడా మరి ఆ మాత్రం అనుమానం రాలేదని ఎవరు ఇల్లు నిజంగా ఇల్లే తప్పు కాదు ఎవరు తప్పు పెళ్ళికి ఎంత కక్కుర్తిపడి చేసుకున్నాం తప్పు ఇదంతా కేసు నమోదు చేయాల్సింది ఇట్లాంటి వాళ్ళు మీరు చేస్తారు మోసం బాజాప్తో చేస్తారు మరి ఇంత అది ఉంటాయి ఎంగేజ్మెంట్కు మాట్లాడుకో ఫోన్లు ఉంటాయి మరి ఆ ఊరికి పోతారు అరే ఒక పిల్లని చేసుకుందామన్నా ఒక పిల్లనిద్దామన్నా ఇప్పుడు ఒక ఇంటికి పోయి ఆడ ఆస్తి ఏంది అని పాస్తి ఏంది ఆడు మంచోడా చెడ్డోడా లేకపోతే పిల్ల ఏమైనా ఉంటే కూడా ఒకసారి ఫోన్ చేసి మరి పలానా ఊరట పోయి ఉన్నరా మరి అవేంది ఏం కథ అడగరా అయిపోద్దా మళ్ళీ 4 లక్షలు పెట్టి ఘనంగా పెళ్లి చేసుకురంట ఏందో ఇక తల్లి ఆమె తరపు బంధువులు కుటుంబ సభ్యులు స్నేహితులు ఎవరు హాజరు కాలేదు అందుకు ఏదో కారణం చెప్పారట ఇక దేవేంద్రరావు పెళ్లి సందర్భంగా ఇందిరాకు 8.5 తులాలు కూడా ఇచ్చేసి అప్పుడే బంగారం కూడా పెట్టారు పెళ్ళైన 2 రోజులకే ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో దేవేంద్ర ఆమె ఫోన్ను చెక్ చేశారు ఆమెకు అప్పటికే పెళ్ళై కుమార్తె కూడా ఉందని గుర్తించారు దీనిపై ఇందిర నిలదీయగా పెళ్లి జరిగిన మాట వాస్తవమేనని కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది తెల్లారిసరికల్లా ఇందిర ఇంట్లోని నగదు బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోయింది పరుగు పోతున్న దేవేంద్రరావు ఈ విషయం బయటికి చెప్పలేదు చివరికి సోమవారం ఇందిర ఆమె తల్లి లక్ష్మి మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇందిర గతంలోనూ ఇలా ఒకరిని మోసం చేసిన ఆరోపణలు వస్తున్నాయని దర్యాప్తు అనంతరం మోసపోతుంటే మోసం చేస్తూ పోవడానికి రెడీగా ఉండి నువ్వు రండి నన్ను మోసం చేయండి మోసం ఎందుకు చేయరు ఇందులో ఏముంది తప్పు నిజంగా చెప్పాలి మీరే ఒకసారి ఇది వార్తలు చదివిన వాళ్ళు కానీ చూస్తారు ఎవరు తప్పాడు బాగా చెప్పండి ఏమాత్రం క్రాస్ చెక్ లేదు ఏదో పోయింది ప్రొఫైల్ నచ్చింది ఇక ఎమ్మటే చేసేసుకుంటాం అది ఎట్లాంటిది ఏం కథ ఏం కారకన్నా చూడవా ఏది కథ ఇట్లా ఉంటుంది ఇక భర్తను గడ చేసిన భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించే హత్య కుటుంబ కలహాలతో క్షణికావేశంతో భర్త మాలవత్ మోహన్ను ఆయన 2 భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించారంట ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని దేవక్కపేటలో జరిగింది మోహన్ మొదటి భార్య మాలవత్ కవిత రెండో భార్య సంగీత ఒకే ఇంట్లో ఉంటున్నారు ప్రతిరోజు మద్యం తాగి భార్యలను వేధింపులకు గురి చేస్తున్నారు తరచుగా గొడవలు జరుగుతున్నాయి అన్న చూడు మంచిగా ఇది పెట్టిందిగా వెంకటేశ్వర స్వామి అందుకనే ఇక జర జూమ్ చేద్దాము దీన్ని వెంకటేశ్వర స్వామి ఇట్లా వేసిండు వెరీ గుడ్ ఆయనే ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు ప్రతిరోజు మద్యం తాగి భార్యలను వేధింపులకు గురి చేస్తున్నారు తరచూ గొడవలు జరుగుతున్నాయి ఆదివారం రాత్రి మద్యం తాగి వచ్చిన మోహన్ తన 2 భార్యలను గదిలో బంధించాడంట దీంతో మోహన్ను హత్య చేయాలని ఇద్దరు నిర్ణయం తీసుకున్నారు సోమవారం ఉదయం మోహన్ రెండో భార్య సంగీత కిరాణా దుకాణం నుంచి పెట్రోల్ తెచ్చింది వరండాలో మధ్యమత్తులో కుర్చీలో నిద్రపోతున్న మోహన్పై 2 భార్యలు పెట్రోల్ పోశారు పొయ్యిలో మండుతున్న కట్టెతో నిప్పటించారు మంటలు అనుకొని మోహన్ అక్కడక్కడ మృతి చెందగా 2 భార్యలు పరారయ్యారు మృతుడి బంధువులు మాలవత్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతుడి భార్యకు 3 కూతులు రెండో భార్యకు 2 కూతులు ఉన్నారంట